బీటెక్‌లో 8.5 ప్లస్ సీజీపీఏ కావాలా? దానికోసం డైలీ 10 అవర్స్ చదవాల్సిన అవసరం లేదు. హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సీజీపీఏని చాలా ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంటర్నల్స్. మిడ్ ఎగ్జామ్స్, అసైన్మెంట్స్, ల్యాబ్ రికార్డ్స్ ఇవన్నీ చిన్న విషయాలు అనుకోకండి. ఎగ్జాంపుల్‌కి మిడ్ ఎగ్జామ్‌లో 30కి 25 తెచ్చుకుంటే ఫైనల్ ఎగ్జామ్‌కి ముందే మనకు ఒక స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో, ఇంటర్నల్స్‌ని మాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఇంటర్నల్స్ స్ట్రాంగ్‌గా ఉంటే ఎక్స్టర్నల్స్ ప్రెజర్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. ఎగ్జామ్ ముందు టెక్స్ట్ బుక్ మొత్తం టోటల్‌గా చదవడం స్టార్ట్ చేయకండి. ఇన్‌స్టెడ్ లాస్ట్ 3-5 ఇయర్స్ పీవైక్యూస్‌ని తీసుకొని చూడండి. ఏ క్వెషన్స్ రిపీటెడ్‌గా వస్తున్నాయి? ఏ టాపిక్స్ ఇంపార్టెంట్? ఏ డెరివేషన్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు? ఇవి ఐడెంటిఫై చేసి ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. పీవైక్యూస్‌ని ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ మీద మంచి క్లారిటీ వస్తుంది. థర్డ్, గంటల తరబడి చదవడం కన్నా ఫోకస్డ్‌గా చదవడం బెటర్. 45 మినిట్స్ ఫోన్ పక్కన పెట్టి ఒక టాపిక్ మీద కంప్లీట్ ఫోకస్ చేయండి. జస్ట్ నోట్స్ చదవకండి. బుక్ క్లోజ్ చేసి నేను ఈ కాన్సెప్ట్స్‌ని వేరే వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను అని చెక్ చేసుకోండి. న్యూమరికల్స్ ఉంటే సాల్వ్ చేయండి. డెరివేషన్స్ ఉంటే ఓన్ హ్యాండ్‌తో ప్రాక్టీస్ చేయండి. చదివింది గుర్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. పేపర్ ప్రెజెంటేషన్. క్వెషన్ పేపర్ వచ్చాక ఇమ్మీడియట్‌గా టెన్షన్ పడకండి. ఫస్ట్ 3-5 మినిట్స్ క్వెషన్స్‌ని చూసి ఈజీ ఆన్సర్స్‌ని ఐడెంటిఫై చేసుకోండి. ఆన్సర్స్‌లో హెడ్డింగ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ అండర్‌లైన్, రిక్వైర్డ్ ప్లేసెస్‌లో డయాగ్రామ్స్ యూజ్ చేయండి. పేపర్ నీట్‌గా, క్లియర్‌గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఫ్యాకల్టీ చాలా పేపర్స్ కరెక్ట్ చేస్తారు. మనం రాసిన ఆన్సర్ ఈజీగా అర్థమైతే ఓవరాల్ ఇంప్రెషన్ డెఫినెట్లీ బెటర్ ఉంటుంది. సో, 8.5 ప్లస్ సీజీపీఏ కోసం 24/7 చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్స్ స్ట్రాంగ్ చేయండి. పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. స్మార్ట్ రివిజన్ చేయండి. ఎగ్జామ్ పేపర్ నీట్‌గా ప్రెజెంట్ చేయండి. హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా యాడ్ చేయండి. అప్పుడు సీజీపీఏ కోసం స్ట్రెస్ అవ్వకుండా 8.5 ప్లస్ టార్గెట్ చేయొచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.